బ్లాగ్స్ ఈరోజు మటన్ కర్రీ ఈజీ ఎలాగ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి, ఇది 1/2 kg మటన్. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయని పేస్ట్ చేసుకుంటే గ్రేవీ బాగా దిగుతుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా. చేయడం ఎలా చూపిస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా వేయించి పచ్చివాసన పోయాలి. దీన్ని బాగా కలిపి పచ్చివాసన పోయాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉంటే పచ్చివాసన పోతుంది. 2 నిమిషాలకి పచ్చివాసన పోయింది. అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత గ్రేవీ కూడా బాగా ఉంటుంది. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పసుపు కూడా కొంచెం వేసాక తర్వాత పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయగా కరెక్ట్. కుక్కర్ కూడా అవసరం లేదు, చాలా బాగా ఉడిపోతుంది. తప్పకుండా వేగిపోయింది. ఇందులో మటన్ యాడ్ చేసుకోండి. అందరూ కుక్కర్లో వండితేనే మటన్ ఉడిపోయి అనుకుంటారు, అవసరం లేదు. ఇలా కూడా ఉడికిపోతుంది. కరెక్ట్గా 45 నిమిషాలు పడుతుంది. దీన్ని బాగా ఈ మసాలా అంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు బాగా మూత పెట్టేస్తే మసాలా పట్టి బాగుంటుంది. అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. 20 నిమిషాలు కదండి. 20 నిమిషాల తర్వాత చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చి ఉడికింది ఆల్మోస్ట్. ఇప్పుడు కారం వేయాలి. మటన్లో ఎప్పుడు ఉప్పు కారం ముందు వేయకూడదు, ఉడకదు సరిగ్గా. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది కూడా దీన్ని బాగా మిక్స్ చేసి ముక్కలు పట్టే వరకు ఉంచాలి 5 నిమిషాలు. ఉప్పు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. చక్కగా 5 నిమిషాలు మూత పెట్టేస్తే కారం చక్క పట్టేస్తే. ఇది కారం వేసిన ఒక 5 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి వెళ్తే చక్క కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా జస్ట్ గ్రేవీ కోసం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా కొంచెం మగ్గాక అప్పుడు ఉప్పు వేసి అప్పుడు టమాటా కొంచెం మగ్గింది. ఇప్పుడు ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కలిపి ఒక 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఉడకరాలి. ఉప్పు ఇప్పుడు ఫస్ట్లో వేయకూడదు, ఉడకదు. కుక్కర్లో కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంతే. మరొక 10 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది. మరొక 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో మటన్ మసాలా యాడ్ చేసుకోవడమే. మన దగ్గర ఉన్న మసాలా అయినా పర్వాలేదు, లేదంటే కొట్టులో కొన్నదైనా పర్వాలేదు. నేనైతే ఒక ప్యాకెట్ యాడ్ చేస్తాను. దీని మెయిన్ ఏంటంటే అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈజీగా అయిపోతుంది కూర. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే. జలుబు తినేటప్పుడు కొంచెం తింటే కొంచెం నోటికి బాగుంటుంది. ఇదిగోండి, ఈజీ మటన్ కర్రీ రెసిపీ. మనం కుక్కర్లో అక్కడ ఏమండి అవసరం లేదండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఎంత ముద్దర మటన్ అయినా సరే ఉడికిపోతుంది ఇలా చేస్తే. ఒక 10 నిమిషాలు అటు ఇటు. ఇదైతే ఉడకడానికి 40 నిమిషాలు పట్టింది.
మామూలుగా అయితే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది, ఒక గట్టిగా ఉంటుంది. మన దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం. నేనైతే కొంచెం గార్నిష్ కోసం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ ఉంది. ఎవరైనా వంట రాలని కూడా నేర్చుకోవచ్చు. చాలామంది మటన్ చికెన్ అంటే కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.